హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శంకర్ మీనాక్షిలది ఎంతో అన్యోన్యమైన జంట. శంకర్ ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య మీనాక్షి గృహిణి. ఇంటిని, పిల్లల్ని, సంసారాన్ని చక్కదిద్దుతూ భర్తకు చేదోడు వాదోడుగా, తోటి వారికి తలలో నాలుకల అందరితో ఇట్టే కలిసిపోయే స్వభావం. వీరిది ఉమ్మడి కుటుంబం. శంకర్ తల్లిదండ్రులు కూడా వీళ్లతోనే కలిసి ఉంటారు. వాళ్ళ బాగోగులు కూడా మీనాక్షి చక్కగా నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అందరూ చదువుకుంటూ ఉంటారు. బిడ్డలకు ఆస్తులు పంచకపోయినా మంచి చదువు, సంస్కారం అలవడితే చాలు అని తప్పించే హృదయం శంకర్ది. తాను సంపాదించిన సంపద అంతా బిడ్డల చదువు కోసం, వారి భవిష్యత్తు కోసం జాగ్రత్తగా వాళ్లకంటూ ఏమీ ఉంచుకోకుండా ఖర్చు పెడతారు. బిడ్డల సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు ఆ దంపతులు. అలా తోటి వారిని కూడా జరిగినంతలో ఆదరిస్తూ ఉంటారు. శంకర్ మీనాక్షిలను ఆ ఊరి వారంతా చూసి అనుకరించేటటువంటి విశాల హృదయాలు వారివి. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ సలహా కావాలన్నా వాళ్ళ దగ్గరకు రావాల్సిందే. రోజులు మారుతూ ఉన్నాయి. శంకర్ తల్లిదండ్రులు ఇద్దరూ స్వర్గస్థులయ్యారు. పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం, వీరిద్దరికీ వయసు మీద పడడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు అడిగిన వాటి అన్నింటికీ శంకర్ మొదట వద్దని వాదించినా, మీనాక్షి ప్రోత్సాహంతో వాళ్ళు అడిగేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకు పిల్లలకు మీనాక్షి ఒక పావులా కనబడుతుంది. శంకర్ ఎన్నిసార్లు మీనాక్షికి ఈ విషయం చెప్పినా, వాళ్ళు మన పిల్లలండి, పిల్లల్ని ఎందుకలా అనుమానిస్తారు, వారు బయటవారు కాదు కదా అంటూ తోసిపుచ్చేస్తూ ఉంటుంది. పెద్దవాడు రఘు. సిటీలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వస్తుంది. మొదట్లోనే మంచి జీతం కూడా. తల్లిదండ్రులు ఇద్దరు కూడా మొదటి నుంచి కొడుకులను మనం అందరం కలిసి ఇక్కడే ఈ ఊర్లోనే ఉందామని చెప్పినా కూడా పట్టించుకోకుండా పట్నానికి పయనమవుతాడు పెద్ద కుమారుడు రఘు. ఇక రెండవవాడు బాలు. చదువు ముగించాక ఉద్యోగం వేటలో ఎన్నో కంపెనీలు తిరుగుతాడు. ఎక్కడా ఉద్యోగం దొరకదు. తన అన్న రఘు నువ్వు కూడా పట్నానికి రారా అని చాలాసార్లు పిలుస్తూ ఉంటాడు. కానీ బాలు మాత్రం ససేమిరా రాను అని చెప్పేస్తాడు. శంకర్ సంపాదించిన కొద్దిపాటి పొలాన్ని తన పేరు మీద రాయించుకొని ఆ స్థలంలోనే కంపెనీ మొదలు పెడతాడు బాలు. ఒక్కగానొక్క కూతురు రేఖ. ఆడపిల్లలకు చదువు దండగా అని అందరూ అన్నా కూడా పట్టించుకోకుండా బాగా చదివించారు. పెళ్ళిడుకు రావడంతో బయట సంబంధాల కంటే దగ్గర సంబంధాలు మంచివని భావించి శంకర్ చెల్లెలి కడుగుతో వైభవంగా పెళ్లి జరిపిస్తారు ఆ దంపతులు. ఇక పెద్దవాడు రఘు చెప్పా పెట్టకుండా తన కంపెనీలో పనిచేస్తున్న మీనాను కులాంతర వివాహం చేసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు, తల్లిదండ్రుల ఆశీస్సుల కోసం. ఇటువంటి సంఘటనను అస్సలు ఊహించని వారికి షాక్ తగిలినట్టు అవుతుంది. చేసేదేమీ లేక ఆశీర్వదిస్తారు. ఇక ఊర్లో వాళ్ళు అంటున్న మాటలకు ఆ దంపతులిద్దరూ తట్టుకోలేకపోతూ ఉంటారు. మీనాక్షి ఉండబట్టలేక కొడుకు రఘుతో అంటుంది, నీ మీద ఎన్నో ఆశలను పెట్టుకుంటే నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు నాయనా. మన కుటుంబం పరువు ఏం కావాలి? ఇవేవీ ఆలోచించకుండా నీకు నువ్వే నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు న్యాయం? మా కోసం కొంచెమైనా ఆలోచించాలని అనిపించలేదా అని. రఘు ఆ మాటలను విని ఒక నవ్వు నవ్వి, నాకు ఈ పల్లెటూరు అన్నా, ఇక్కడి జనాలు అన్నా చెడ్డ చిరాకు. నా జీవితమంతా వేరు, నా ఆలోచనలు వేరు. ఇక్కడ నేను అడ్జస్ట్ కాలేను. ఇక్కడ ఉండి నా జీవితాన్ని నాశనం చేసుకోలేను. అందుకే నా నిర్ణయం నేనే తీసుకున్నాను. ఆ మాటలకు ఇంకేం సమాధానం ఇవ్వదు మీనాక్షి. పక్క నుంచి శంకర్ ఈ మాటలన్నీ వింటూ ఉంటాడు. పైకి కనిపించని చిరునవ్వు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. రఘు తిరిగి సిటీకి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పేసి బయలుదేరుతారు. నాకు మీ కోడలికి ఇద్దరికీ అమెరికాలో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ వారమే మేము బయలుదేరి వెళ్తున్నాం. మీతో చెప్పాలని ఇక్కడికి వచ్చాము. ఆ ఇంటి అడ్రస్సు, ఫోన్ నెంబర్ నీకు అక్కడికి వెళ్ళి నేను సెటిల్ అయ్యాక పంపిస్తాను. నా కోసం మీరు ఏమీ దిగులు పెట్టుకోకండి. నా జీవితం నేను తీర్చిదిద్దుకోగలను అంటూ తమ్ముడు చెవిలో ఏదో రహస్యంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. రఘు వెళ్ళి వచ్చిన తర్వాత బాలు మైండ్ కూడా మారిపోతుంది. ఇక్కడ ఉన్న కంపెనీని అమ్మేసి ఆ డబ్బులతో వాళ్ళ అన్న ఉండే చోటికి విదేశాలకు వెళ్ళిపోతాడు, తల్లిదండ్రులతో తగువు పెట్టుకొని మరి. మీనాక్షి ఎంతగానో ఏడుస్తుంది, కొడుకులిద్దరూ తమని కాదని విదేశాలకు వెళ్ళిపోయినందుకు. కూతురికి రావాలని ఉన్న అత్తగారింట్లో పర్మిషన్ల వల్ల రాలేకపోతుంది. ఇద్దరూ ఏకాకుల్లా మిగిలిపోయారు. ఇవేవీ ఊళ్ళో వాళ్లకు తెలియదు. బాధ్యతలు అన్నీ తీర్చేసి శేష జీవితం చాలా చక్కగా గడుపుతున్నారు
అని కొడుకులు బాగా సంపాదించి డబ్బులు పంపిస్తున్నారని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ దంపతుల ఎదలోని భారం, కడుపు కోత ఎవ్వరికీ తెలియదు. వారి ఆలోచనలోనే జీవితాన్ని గడుపుతున్న వారికి మాటలే కరువయ్యాయి. కూతురు, అల్లుడు చుట్టపు చూపుగా వచ్చి తండ్రి రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బులను అడిగి మరీ తీసుకొని వెళ్తారు. ఇప్పుడు వారికి మిగిలింది కేవలం ఆ ఒక్క ఇల్లు మాత్రమే. ఇదంతా కళ్ళారా చూస్తున్న శంకర్ గుండె తట్టుకోలేక ఆగిపోయింది. తనకి ఉన్న ఒకే ఒక దిక్కు తన భర్త మరణం మీనాక్షిని మరింత కుంగదీసింది. బంధువులు అందరూ అంత్యక్రియలకు వచ్చి వెళ్ళిపోయారు. కన్న కొడుకులు తప్ప. దిక్కులేక అల్లుడు తలకొరివి పెట్టి కార్యం వరకు ఉండి వెళ్ళిపోయారు. లంకంత కొంపలో ఇప్పుడు మీనాక్షి ఒక్కతే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది. ఒకనాడు మీనాక్షి ఇంటికి కొంతమంది పెద్ద మనుషులు వచ్చి, అమ్మ, ఈ ఇంటిని మాకు అమ్మేస్తామని మీ ఇద్దరు కొడుకులు చెప్పారు. ఆ వచ్చిన డబ్బులతో కొంత వారికి ట్రాన్స్ఫర్ చేసేసి మిగతాది మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసి వారికి పంపమన్నారు. ఆ మాటలు వినగానే మీనాక్షికి ఆగ్రహం కట్టలు తెంచుకొని, ఎవరింటిని ఎవరు అమ్మేది అంటూ వారి మీద విరుచుకుపడుతుంది. భయంతో వారందరూ పారిపోతారు. కొంత సమయానికి రఘు ఫోన్ చేసి, అమ్మా, ఎందుకు నీకు తాపత్రయం ఆ ఇంటితో? నువ్వేం చేసుకుంటావో? నీకు వయసు మళ్ళింది, ఎప్పటికైనా మాగే కదా. అయినా నిన్ను మేము వదిలేయలేదు కదా. అన్ని వసతులతో కూడిన ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నాం. ఇంకేం కావాలి? కృష్ణారామ అంటూ ఇక్కడే ఉండు. మాటలు పూర్తి కాకమునిపే మీనాక్షి, ఆపరా, నీ నోటికి నీ పనులకి అడ్డు ఆపు ఉందా? ఎవరికిరా తాపత్రయం, నీదా నాదా? నిజమే, నా పిల్లలు వారి సంతోషమే నా సంతోషమని తాపత్రయపడ్డాను. చూడు, నిజమేరా, పాపం ఆ మహానుభావుడు మీ దుర్మార్గాలు చూడకుండా వెళ్ళిపోయాడు, అదృష్టవంతుడు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ ఇంటిపై ఎవ్వరికీ అధికారం లేదు, అమ్మడానికి ఏ హక్కు లేదు. నా తదనంతరం కూడా మీకు చెందకుండా చేస్తాను. ఈ ఇంటిలో మీ నాన్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, అవి నాకే సొంతం. ఓల్డేజ్ హోమ్ అంటున్నావు కదా, నా ఇంటినే ఒక ఓల్డేజ్ హోమ్లా చేస్తాను. నాలాంటి వాళ్ళు చాలామందికి నా ఇంటినే ఆశ్రమంగా మారుస్తాను అంటూ ఫోన్ కట్ చేసేసి తన నిర్ణయం ఆ ఊరి పెద్దకు చెప్పి, ఆయన సహకారంతో ఆ ఇంటిని చిన్న చిన్న మార్పులతో వృద్ధుల స్వర్గధామం పేరిట వృద్ధాశ్రమాన్ని ప్రారంభించి ఎంతోమంది వృద్ధులకు చేయూతనిచ్చి ఆసరాగా నిలిచి ఆదర్శవంతురాలవుతుంది మీనాక్షి. సమాజంలో రఘు, బాలు లాంటి వారు ఎందరో రెక్కలు వచ్చినంత వరకు తల్లిదండ్రులు కావాలి. తర్వాత జన్మనించిన తల్లిదండ్రులు పరాయివారు అవుతారు. ఆలోచన ఎంతవరకు సబబు ఆలోచించండి. కన్నవాళ్లకు కడుపు కోత మిగల్చకండి.